మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్టు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించే తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ధర్నాకు వెళ్లడానికి శుక్రవారం ఉదయం కామారెడ్డి బస్టాండ్ కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళ్తున్నామన్నారు. పోలీసులు తమను అరెస్ట్ చేయడంతో శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కోరారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆఫీస్లో 2007 నుంచి మా ఆర్పీలుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం నుంచి ఏ సర్వేలు చేసినా మేము వాళ్ళు చెప్పిన సంఘాల బలోపేతం, సంఘాలకు లోన్లు ఇప్పించడం, సంఘాల పని చేస్తున్నాం. అక్కడ నుండి మున్సిపల్లో ఏ సర్వే వచ్చినా దాన్ని చేస్తున్నాం. సర్వేలు ప్రతి ఒక్క ఈ సర్వే చెప్పిన ప్రతి సర్వే సంఘాలకు వారధిగా మేము పనిచేస్తున్నాము. కుటుంబ సర్వే నుంచి స్టార్ట్ చేస్తే ధరణి సర్వే, కరోనా సర్వే, వ్యాక్సిన్ సర్వే, ప్రజాపాలన సర్వే, హరితహారము, వికలాంగుల ఒంటరి మహిళా సంఘాలు, నిరసరాయుల సర్వే, స్ట్రీట్ వెండర్ సర్వే, కిషోర బాలికల సర్వే, బడి బయట పిల్లల సర్వే చేస్తున్నాము. కొత్త సంఘాల ఏర్పాటు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గత ప్రభుత్వంలో ఈ సర్వేలన్నీ చేసి సక్సెస్ చేసినాము. అప్పుడు కూడా మేము కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ రిక్వెస్ట్గా మా వేతనాలు సరిపోతలేవు, మేము ఇంత పని చేస్తున్నాం, వేతనాలు సరిపోతలేవు, పెంచండి సార్ అని అంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి ఫస్ట్ 2000 చేసిరు, తర్వాత 4000 చేసిరు, ఇప్పుడు 6000 చేసిరు. ఈ 6000 నుంచి మాకు జీతం సరిపోతలేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో సరుకులు కానీ ఏది కొనాలన్నా మాకు ఇంటి రెంటే ఒక 3000 నుంచి 10,000 దాకా ఉన్నది. ఆ రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము. ప్రతి నెల మాకు సాలరీ కూడా రాదు, నెల రాదు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా సంఘాల బలోపేతం చేయాలి, సంఘాల సర్వేలు చేయాలి. రీసెంట్గా వచ్చిన ప్రజాపాలనలో కూడా మేమందరం పాల్గొని ఆ సర్వే కూడా సక్సెస్ చేసినాము. ఇందిరా మహిళా క్యాంటీన్ శక్తి క్యాంటీన్ పెట్టియాలంటే ప్రతి ఒక్కరితో పెట్టించి అది సక్సెస్ చేసినాము. ప్రజాపాలనలో ఇందిరా మహిళా శక్తి దాంట్లో కాకుండా ఇప్పుడు మన సర్వే కుటుంబ సర్వే బీసీ సర్వే కూడా మేమే చేసినాం. అది టీచర్ చేయాల్సిన పని మాతోనే చేసినాం. అయినా చేసినాం. మాకు ఇప్పటి వరకు గత 7 నెలల నుంచి వేతనాలు రాలేదు. ఆ రాకున్నా కానీ గడ్డు పరిస్థితిలో కూడా మేము సర్వేలు చేసుకుంటూ పోతూ ఈ ప్రభుత్వానికి విన్నతి పత్రాలు ఇస్తూ పోతున్నాం. ప్రతి మంత్రి గారికి, ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి వాళ్లకు అసెంబ్లీలో మా గురించి మాట్లాడండి సార్ అని ప్రతి మంత్రి వాళ్లకు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు మా గురించి మాట్లాడిన నాదుడే లేరు. కాబట్టి మాకు జీతాలు లేవు. ఎట్లా బతకాలి మేము? మా పిల్లలు ఉన్నారు, పిల్లల చదువులు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లల్ని చదివిస్తున్నాం. మాకు అంత స్తోమత లేదు, ప్రైవేట్లో చదివించేంత స్తోమత మాకు లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. కానీ ఇల్లు గడవాలంటే మాకు జీతం రావాలి. కాబట్టి గత 7 నెలల నుంచి మాకు జీతాలు రాలేదు. ఆ జీతాల కోసం మాకు మున్సిపల్ నుంచి బాగా వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. ప్రతి సర్వే మున్సిపల్ చేసిన సర్వే కూడా మాతోనే చేపిస్తున్నారు. ఆ సర్వేలు ఎందుకు చేస్తున్నారంటే చేయాలనుకుంటే వేయండి అమ్మా, లేదంటే ఇంట్లో కూర్చోండి అని బెదిరిస్తున్నారు. మాకు మీ జాబులు వీకేస్తాం, మీరు అవసరం లేదని మాకు బెదిరించి మరీ పని చేపిస్తున్నారు. ఇది వెట్టి చాకిరి కిందనే అనుకుంటున్నాం. మేము చేయాల్సిన జాబ్ చార్ట్ అన్నది మాకు ఇంతవరకు రాలేదు. ఈ జాబ్ చార్ట్లో ఏ పని చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి అని ఉంటుంది. ఆ జాబ్ చార్ట్ కూడా మాకు ఇంతవరకు రాలేదు. అడ్డమైన చాకిరి మాతో చేపిస్తున్నారు. ఈ చాకిరీల వల్ల సరే చాకిరి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మాకు వేతనాలు 6000 ఉన్నది. 6000లో ఎంతమంది బతుకుతారో ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఎంతమంది బతుకుతారో ఆ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని చెప్తే మేము 6000ల్లో మేము చేస్తాం. లేదు మాకు
15,000 నుంచి 25,000 వరకు సాలరీ కావాలని డిమాండ్ చేయడానికి ఈరోజు మెప్మా ఆఫీసు ఎండి ఆఫీసు ముట్టడి చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మా ఆర్పీలను అందరినీ కూర్చోబెట్టడం జరిగింది.